మాది ఇక్కడ ఆలూరు తాలూకా తెరనేకల్ గ్రామం మాది. ఆ సిమెంట్ ఉసుక అమ్ముకునేది అది ఇంకా ప్రపంచంలో అన్నీ ఉండవు, అవి ఆడలేవు అంటావు. ఇప్పుడు ఇన్ని నవరత్నాలకి ఎక్కడి నుండి తేవాలా డబ్బు? మరి ఏదో దాని మీద ఇప్పుడు ఊక ఫ్రీ ఇడిస్తే నువ్వు మధ్యన నీకు ట్రాక్టర్ ఉన్నది, నువ్వు తీసుకుపోతావు 4 ట్రాక్టర్, ఒక ట్రాక్టర్ తీసుకుపోతే 5,000 10,000కి అమ్ముకుంటావు. అదే గవర్నమెంట్కి వచ్చే అధికారిని మనం అమ్ముకుంటే ప్రజలకే కదా పెట్టేది, మందికేం పెట్టడు కదా ఆయన. ఇప్పుడు నవరత్నాలు అంటే నవరత్నాలకి ఎన్ని కోట్లు కావాలా? ఒక్క నెలకి ఎన్ని కోట్లు అవుతాయి? మనం ఊక పింఛన్లు అవుతాయి. మరి గోరుముద్ద అనే దాంట్లో గుడ్డు ఇవ్వాల, అన్నం పెట్టి ఇవ్వాల. మరి ఇవన్నీ ఆయన చేసినవి అప్పుడు లేకపోయినా చంద్రబాబు నాయుడు కొనలేదా? అదే పరిపాలన అయితే అదే సీటు మీదే కూర్చుంటాడు కదా, అదే పరిపాలిస్తాడు కదా. ఆయనకు ఆ రోజుల్లో ఎందుకు కొనలేదు? ₹1,00,000 రుణమాఫీ అంటే 55,000 అప్పు ఉంటే బాగాలేదే. ఇంకా నువ్వు ఎట్టకెళ్ళి పరిపాలన చేస్తావు? అప్పుడు చంద్రబాబు కూడా సరుకులు ఇస్తుండే. ఏం సరుకులు? అవి ఏదో ఇస్తుండే, ఇది సంక్రాంతి కానుకని ఇస్తుండే. అవి ఇస్తే కేజో అర్ధ కేజీ అవి ఏదేదో అన్నీ రకరకాలు ఇస్తుండే. అవి ఏటివి? అవి అవన్నీ ఏటివి లేవు నాయన. అవి ఉండేది మొత్తం అయితే ఇప్పుడు ఉండే గవర్నమెంట్ అయితే ఇది బాగుంది. రైతుకి, పేదోనికి, ఇంకా మధ్య దళారులకు తిన్నకలేచుడు ఈ ప్రభుత్వంలో. రైతుకే, ముసలోళ్ళు కానీ రైతు కానీ ఇంకా మామూలే. ఒకటి దొంగోడు ఉంటాడు, 10 మంది మంచోళ్ళు ఉంటాడు. 10 మంది చేసింది ఒకటి దొంగోడు రాత్రి ఎత్తుకొని పోతాడు. ఇంకా అన్నిటికీ ఆ దొంగోడు కూడా మన లేక వస్తాడంటే వాడు రాలేడు. ఎంతసేపు ఉన్నా దొంగోడే ఉంటాడు, మంచోడే ఉంటాడు. జగన్కే ఓట్లు వేస్తారు.